అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత మహత్యం గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. వ్రతకల్పంలో 2వ అధ్యాయంలో ఇది ఉంటుంది. ఎవరికైతే 5 అధ్యాయాలు కావాలో కమెంట్ చేయండి. నేను పూర్తి వీడియో లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగారు. విష్ణుచిత్తుడు భార్య తారామతి. వీళ్ళిద్దరూ ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలకు పురోహిత్యం కార్యక్రమంలో దక్షిణగా వచ్చిన కొద్ది సొమ్ముతో ఎంతో కష్టపడి పడుతూ కాపురాన్ని కొనసాగిస్తాడు ఆ దంపతులు ఇద్దరు. కుమార్తెకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరుగుననే చింత ఉండేదన్నమాట. ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తన భక్తుల అపార ప్రేమ అని మనందరికీ తెలుసు కదా. అప్పుడు ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తడతాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞ నిమిత్తం ఇటు వెళ్తూ దారి మధ్యలో ఇలా వచ్చాను. దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనివ్వండి, రేపొద్దున్నే వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుని అడుగుతారు. అప్పుడు విష్ణుచిత్తుడు ఏమంటారు? అయ్యా, అతిథంటే శ్రీమన్నారాయణ వారితో సమానము అని మన పురాణాలు చెప్పాయి కదా, తప్పక అని లోపలికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం భోజనానంతరం తారామతిని ఆ బ్రాహ్మణుడు, ఏమమ్మా అలా ఉన్నావేంటి, అలా చింతిస్తున్నావేంటి, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు వివాహం కాలేదనా అని అడుగుతాడు. అంతే కదా స్వామి మరి అని అంటుంది. అయితే నేను ఒక మంచి వ్రతం ఒకటి చెప్తాను, విశిష్టమైన వ్రతం గురించి చెప్తాను, అది మీరు పాటించండి, చక్కగా మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి అని చెప్తారు. అప్పుడు ఇంకేముంది దానికన్నా చెప్పండి అని ఇద్దరు అడుగుతారు, దంపతులు ఇద్దరు. అయితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం గురించి చెప్తారు. చేసుకోండి అని చెప్తే, అయితే ఇంకేముంది, ఈరోజే మాఘ పౌర్ణమి, శుభస్య శ్రీకరం అన్నారు కదా, ఈరోజు సాయంత్రమే చేసేస్తామని చుట్టాలందరినీ పిలుచుకొని చక్కగా సాయంత్రమే చేసేస్తారు. అలా వ్రతం పూర్తయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది. ఆ బ్రాహ్మణుడికి ఊరంతా దట్టమైన మబ్బులు కమ్మేస్తే బాగా వర్షం పడుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిస్తాడు. ఇచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటాడు అనమాట విష్ణుచిత్తుడు. పెట్టుకుంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు, పర్వాలేదులే, నేను ఇక్కడ పడుకుంటాను అని బయటికి వెళ్ళి పడుకుంటాను అని అంటాడు. అర్ధరాత్రి వర్షం, బాగా మెరుపులు. ఈ విష్ణుచిత్తుడికి లోపలుండి భయమేస్తుంది, బ్రాహ్మణులు ఎలా అన్నారు అని. తెల్లారి వచ్చేటప్పటికి అక్కడ బ్రాహ్మణులు ఉండరు. ఆ ప్లేస్లో వెంకటేశ్వర స్వామి విగ్రహము, వాళ్ళ ఇల్లంతా బంగారమయంతో నిండిపోతుంది. అలా ఎవరైతే వ్రతం పూర్తి చేసుకుంటారో వాళ్ళకి అనుకున్నదంతా అవుతుంది అని ఈ వ్రత కల్పం. వీడియోగా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ అన్ని అధ్యాయాల గురించి సబ్స్క్రైబ్